ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మక్కా యొక్క నగరంలో ఇస్లాం యొక్క ప్రచారం చేశారో మక్కా నివాసులు ఆయనకి శత్రువుగా మారిపోయారు. ఆయనపై చేసిన దారుణం గురించి మనం మాటల ద్వారా అయితే వివరించలేము. ప్రజలు రాళ్లతో కొట్టారు. ఆయన ముఖ అరవిందం నుంచి రక్తం వచ్చింది. ఆ సమయంలో సృష్టికర్త తెలియజేశాడు, ఓ నా యొక్క ప్రియుడా, నువ్వు మక్కా నివాసుల గురించి నాశనం అవ్వాలని కోరుకుంటే వెంటనే తెలియజేయి, నేను అక్కడ ప్రళయాన్ని తెప్పిస్తాను, భూకంపాన్ని తెప్పిస్తాను. కానీ మహాప్రవక్త వారు వారందరి కోసం దువా చేశారు. ఓ అల్లాహ్, వారందరినీ మంచి మార్గంలో రప్పించు అని దువా చేశారు. కానీ ఈ రోజుల్లో మన పరిస్థితి ఏ విధంగా ఉంది? మన బంధువులు, మన స్నేహితులు మనకేమైనా అన్యాయం చేసినట్లయితే వారు నాశనం అవ్వాలని వెంటనే అల్లాహ్తో దువా చేస్తాము. ఇలా చెయ్యకండి సోదరులారా. సృష్టికర్త అల్లాహ్ చూస్తున్నాడు ఎవరు సరైన మార్గంలో ఉన్నారు, ఎవరు రాంగ్ వేలో ఉన్నారు.